గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. మనం ఎన్ఎస్పి ప్రాజెక్ట్స్కి 17వ ప్రాజెక్ట్స్కి వచ్చాం. మనం వచ్చిన తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత లాంచింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 18వ ప్రాజెక్ట్కి వచ్చాము. ఇది పెదారవీడు మండలము, అట్లాగే దేవరాజగుట్టు నుంచి 11 కిలోమీటర్లు. అలాగే వచ్చేటప్పటికి పగర్లపాడు పంచాయతీ, ఇది మనకి ప్రకాశం డిస్టిక్. మెయిన్ మన కాన్సెప్ట్ ఎర్రచందనం వెంచర్స్. అలాగే ఇది 130 ఎకరాలు. ఈ ప్రాజెక్టు ఎక్సలెంట్గా ఉందండి. అంటే ఎవరైనా సరే ఈ ప్రాజెక్టు తీసుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులండి. అలాగే ఈ ప్రాజెక్ట్లో ఆన్ పేపర్ మీద అయిపోతుందండి. అంటే ఎక్కువగా ఉండకపోవచ్చు, 1 వీక్ 4-5 డేస్ కన్నా ఎక్కువ 1 వారం మించి ఉండదు. ఆన్ పేపర్ మీద అయిపోతుంది. ఇందులో నేను కూడా 1 ఎకరం తీసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నాను. అదేవిధంగా మన మార్కెటింగ్ మిత్రులందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ వెంచర్లో నా భాగస్వామిది ఎంత, నేను ఎంత చేయగలను అనేది ప్రతి ఒక్కళ్ళు ఒక టార్గెట్ పెట్టుకోండి. అలాగే నేను ఇందులో ఒక 25 యూనిట్లు 30 యూనిట్లు చేయాలి, 10 ఎకరాలు చేయాలి అనేది ప్రతి ఒక్కళ్ళు టార్గెట్ పెట్టుకోండి. టార్గెట్ ఈజ్ ఎ హై, స్కై ఈజ్ ఎ లిమిట్. టార్గెట్ ఎప్పుడైతే హైలో పెట్టుకుంటామో అప్పుడు డెఫినెట్గా మనం సాధిస్తాము. అలాగే ఇచ్చేటప్పటికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్ఎస్పి అనేది మనకి ఇప్పుడు 18వ ప్రాజెక్ట్ మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇంకా మరెన్నో వెంచర్స్ వస్తున్నాయి. కానీ అన్నిట్లో కన్నా ఈ ప్రాజెక్ట్ చాలా ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అండి. మీరందరూ కూడా ఈ ప్రాజెక్ట్లో ఓన్గా తీసుకుంటారా, కస్టమర్స్ని ప్లాన్ చేస్తారా? ఇప్పటి నుంచి అంటే గతంలో గ్రౌండ్ వర్క్ చేసి ఉన్నారు కాబట్టి ఈ గ్రౌండ్ వర్క్ చేసింది ఇందులో ప్లాన్ చేయండి ప్రతి ఒక్కళ్ళు. అంటే ఇందులో ఎప్పుడైతే ఆన్లైన్ బుకింగ్ స్టార్ట్ అవుతుందో, ఆన్లైన్ బుకింగ్ స్టార్ట్ చేసే రోజునే మన టీం నుంచి 50 బుకింగ్స్ వెళ్ళాలండి. అది నా కోరిక. అలాగే ఇందులో మనకు ఒక 50 ఎకరాలు మనదే అవ్వాలి. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఇది నాది అంటే ఎన్ఎస్పి ఎవరిది అంటే నాది అనే ఆలోచనతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతారని మార్కెటింగ్ మిత్రులందరూ కూడా ఈ ఎన్ఎస్పికి కట్టుబడి ఈ ఎన్ఎస్పి 18వ ఒక వెంచరు ఒక యజ్ఞంగా ప్రతి ఒక్కళ్ళు ఇది నాది అనే భావంతో మన టీంలో మినిమం 50 ఎకరాలను ఇవ్వాలనేది నా గోలు. అలాగే ఓపెనింగ్ రోజునే మనం 50 బుకింగ్స్ అవుతాయి. 50 ఎకరాలు అవుతాయి అవునమనే అవనమ్మకం నాకు లేదని 100% నేను చేయించగలను. చేసే క్యాపబుల్ నా టీం, మార్కెటింగ్ టీం మిత్రులందరికీ కూడా ఉంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా నాది అనే బాధ్యతగా మీరు చేయండి. అలాగే దీని వచ్చేటప్పటికి మినిమం 10 దగ్గర నుంచి 15వ తారీఖు లోపు ఆన్లైన్ బుకింగ్ స్టార్ట్ అవుతుంది. దీనికి ప్రిపేర్ అవ్వండి. అలాగే వెంచర్ చూస్తాను అంటే బిఫోర్ వెంచర్ చూపిస్తాను, న్యూ వెంచర్లో బుక్ చేయించుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ వచ్చేటప్పటికి భూమి వాల్యూ పెరుగుతుంది. మొక్కల మీద ఆదాయం కోసం మనం ఇంత దూరం వస్తున్నాము. భూమి వాల్యూ ఆటోమేటిక్గా మనకు తెలియకోకుండానే వాళ్ళ తంగిరాల వెంచరు చాలా ఎక్సలెంట్ ఉంది. ఆ తంగిరాలే కదండి, ఒక వెంచరు నుంచి ఒక వెంచరు అంటే అలా ప్రతి వెంచరు ఎక్సలెంట్గా ఉంది. కాబట్టి ఇది వచ్చేటప్పటికి అన్నింటిలో కన్నా ఇంకా బెస్ట్ వెంచర్ అండి. ఈ బెస్ట్ వెంచర్లో నా మార్కెటింగ్ మిత్రులందరూ కూడా పాల్గొని ఒక్కొక్కళ్ళు 10 ఎకరాలు 5 ఎకరాలు 2 ఎకరాలు చేయగలిగినంత వరకు, ఎవరు చేయగలిగినంత వరకు వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారని. మీ టార్గెట్ ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు, నా టార్గెట్ అయితే 50 ఎకరాలండి. అలాగే మీ టార్గెట్ ఏంటి అంటే ఎవరు కూడా 10 ఎకరాలు తగ్గకుండా టార్గెట్ పెట్టుకోండి. అలాగే వచ్చేటప్పటికి లాంగ్ టార్గెట్ పెట్టుకోండి. మీ విజన్ అనుక్షణము కూడా మర్చిపోవద్దు. అనుక్షణము మీ మైండ్లో పడుకున్నా, కూర్చున్నా, లేచినా కూడా నేను ఇది చెయ్యాలి, ఇది సాధించాలి అనే అనుక్షణము మీ తపన, యాంగ్జైటీ, కోరిక ఎక్కడ కూడా ఆపుకోకుండా ప్రయత్నం చేస్తారని మీ మీద నాకు పూర్తి ఆత్మవిశ్వాసంతో పాటు నమ్మకం కూడా ఉందని మీ అందరికీ కూడా గంటాబద్ధంగా నేను చెప్తున్నాను. మీ సీనియర్ డైరెక్టర్ కనకదుర్గా భవాని గారి టీము అంటే ఎక్కడున్నా చాలా ఎలర్ట్గా ఉంటారండి. ఇండివిజువల్ వర్కర్స్, ఇండివిజువల్ లీడర్స్, మీరందరూ కూడా ఇండివిజువల్ లీడర్స్గా మీరు ఇన్కమ్ టార్గెట్ పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో నేను సాధించాలి. ఈ వెంచర్లో నా టార్గెట్ నేను ఇన్కమ్ మినిమం 25 లక్షల రూపాయలు సంపాదించాలి, 50 లక్షలు సంపాదించాలని గోల్ పెట్టుకోండి. 100% రీచ్ అవుతారు. అలా మీరందరూ కూడా ఈ వెంచర్లో ఆశిస్తారు. అలాగే ఎన్ఎస్పి కంపెనీ అనేది మనకి ప్రాజెక్ట్స్ ఇంకెన్నెన్నో ఇస్తున్నారండి కంపెనీ వారు. ఇందులో జాయిన్ అయిన వాళ్ళు ఒక అదృష్టంగా భావించండి. అది గత జన్మలో మనం చేసిన పూర్వపుణ్యం అయితే ఈ జన్మలో మన ఎన్ఎస్పిలో దీంట్లో రావడం అదృష్టం. అలాగే మీరందరూ కూడా రావడం అదృష్టం. అలాగే మంచి బిజినెస్ చేసి మంచి ఇన్కమ్ తీసుకునే విధంగా మీ అందరూ కూడా తయారవుతారని ఆశిస్తూ విజయవాడ బ్రాంచ్, హైదరాబాద్ బ్రాంచ్, కర్నూలు బ్రాంచ్, మచిలీపట్నం బ్రాంచ్ అన్ని బ్రాంచుల్లో కూడా మనదే బిజినెస్ ఉండాలని నేను ఆశిస్తున్నానండి. జై ఎన్ఎస్పి, జై హింద్ ఎన్ఎస్పి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూపించు ఎంతమంది వచ్చారు అటు కూడా ఓకే, థ్యాంక్ యూ సార్.
జేజేఎన్ఎస్పి